హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ లెన్స్ 365. ఈరోజు మీకు ఈ వీడియోలో థ్రిల్ సిటీ మొత్తం చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ థీమ్ పార్క్ వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్లో నక్లిస్ రోడ్ దగ్గర ఉందన్నమాట. ఇది డే టైంలో చూడటానికి థీమ్ పార్క్ బయట ఈ విధంగా వాతావరణం ఉండిద్ది. అదే నైట్ టైం అయితే కనుక లైట్స్తో ఇలా వెలుగు జిరుగులతో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు థ్రిల్ సిటీ లోపల చూద్దాము. ఈ థ్రిల్ సిటీ లోపల చూసినట్టయితే కనుక పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్ ఉంటాయన్నమాట. ఈ గేమ్స్కి అయితే సపరేట్ ఛార్జ్ ఉంటుంది, బట్ లోపల ఎంట్రన్స్కి అయితే ఛార్జెస్ ఏమి ఉండదు అనమాట. అలాగే దీని లోపల మనకి ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంది. అదే సిగ్నేచర్ గ్రిల్ రెస్టారెంట్ అనమాట. ఈ సిగ్నేచర్ గ్రిల్ రెస్టారెంట్ గురించి పూర్తిగా మీకు ఇంకో వీడియోలో చెప్తానమాట. ఇది ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి ఈ రెస్టారెంట్ ఎంతో నచ్చుద్ది అనమాట. అలాగే ఈ థ్రిల్ సిటీలో ఈ రెస్టారెంట్తో పాటు అలాగే ఒక బార్ అండ్ రెస్టారెంట్ టైప్లో ఒక సెటప్ ఉండిద్ది. అలాగే ఒక ఫంక్షన్ హాల్ టైప్లో ఒక పక్కన హోటల్ కూడా ఉండిద్ది అనమాట. ఇది చెప్పాలంటే కంప్లీట్గా ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక థ్రిల్ సిటీని ఒక హాఫ్ డే మీరు టైం స్పెండ్ చేసి విజిట్ చేయొచ్చు. Just us two, somewhere new, somewhere new. Just us two. I'll follow you to somewhere new, somewhere new. Never thought too hard about it. Always came naturally to me. Never put a foot out of line and I tried not to. లిటిల్ బైట్ అనేది నేను చెప్పిన డ్రింకింగ్ సంబంధించిన రెస్టారెంట్ అనమాట. పైన సిగ్నేచర్ గ్రిల్స్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఈ హోటల్ ఉంటుంది అనమాట. ఈ హోటల్లో నుంచి కంప్లీట్ థ్రిల్ సిటీ వ్యూ అయితే మనకి కనిపించింది అనమాట. ఇప్పుడు ఇక్కడ కింద వచ్చేసరికి థ్రిల్ సిటీ అని ఒకటి రాస్తుందనమాట. దీని లోపలికి వెళ్తే ఏముందో చూద్దాం. దీని లోపల వచ్చేసరికి మనకి పెద్ద పెద్ద మాల్స్లో కానీ మనం చూస్తుంటాము. చిన్నపిల్లలకు సంబంధించిన రకరకాల వీడియో గేమ్స్ ఇవన్నీ దీనిలో ఉంటాయి అన్నమాట. సో దీని లోపల వచ్చేసరికి పిల్లలకి మంచి టైం పాస్ అవ్వడానికి గేమ్స్ ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేశారనమాట దీనిలో. Too hard about it. Always came naturally to me. Never put a foot out of line and I tried not to make any awkward statements. Always tried to be a good neighbor, waiting for the right time to speak.
the tables are smashed into tiny little pieces. I only want a slice of the pie. I really think we're getting somewhere with just tiny little pieces, a twinkling in somebody's sky. I really hope we're getting somewhere with just tiny little pieces. I only want a slice of the pie. I like to think we're getting somewhere. Now let's break a little bread so that we can say we gave it a try. I really hope we're getting somewhere with just tiny little pieces, a twinkle in somebody's sky. మొత్తానికి ఈ థ్రిల్ సిటీ లోపల పిల్లల వీడియో గేమ్స్కి సంబంధించినవి కానీ చాలా ఉన్నాయండి. నాకు తెలిసి పేరెంట్స్ జేబులకైతే కనుక పెద్ద చిల్లు పెడతామైతే ఖాయం. పిల్లలైతే ఈ థ్రిల్ సిటీలో 100% ఫన్ పొందుతారనటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఫన్ హౌస్ అని ఉందన్నమాట. ఈ ఫన్ హౌస్లో ఏముందో చూద్దాం. దీని లోపల అంతా సెటప్ చూస్తే కనుక పిల్లలు జంప్ చేసి ఆడుకోవడానికి ఉన్నాయి. అలాగే జారుతూ బాల్స్ మీద పడిపోయి ఆడుకోవడానికి కూడా ఇక్కడ మొత్తం సెటప్ చేశారనమాట. ఇది వచ్చేసరికి లిటిల్ బిటిల్ అని కింద ఒక డ్రింకింగ్ కోసం అరేంజ్ చేసిన సెటప్ లాగా ఉందన్నమాట. ఇది మాక్టైల్స్ కానీ ఏమన్నా ఆల్కహాల్ కానీ ఎవరైనా డ్రింక్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం ఇక్కడ సెటప్ ఏర్పాటు చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఇది డే టైం అయితే రన్ చేయట్లేదు, ఓన్లీ నైట్ టైం మాత్రమే రన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది చూస్తుంటే కనుక దీని వ్యూ మొత్తం. అలాగే దీని నుంచి ఇక్కడ లిఫ్ట్ కానీ స్టెప్స్ కానీ ఉంటాయి. మనము సిగ్నేచర్ గ్రిల్స్, నేను ఏదైతే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అని చెప్పానో ఆ వెజ్ రెస్టారెంట్కి ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట. మీరు ఇక్కడ లోపల ఈ బార్ అండ్ రెస్టారెంట్ వ్యూ అయితే చూడొచ్చు.
ఇక్కడైతే పిల్లలు సరదాగా ఫోటో దిగడానికి యానిమల్స్తో కొన్ని యానిమల్ బొమ్మలు వెనకాల పెయింట్ కూడా గార్జుల పెయింట్తో అందంగా సెటప్ చేసి పడింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఒక ప్లేన్ ఉంచారనమాట. పిల్లలు సరదాగా ప్లేన్తో పక్కన ఉన్నట్టుగా ఫోటో దిగడానికి చాలా బాగుంది. అలాగే లోపల ఇక్కడ వచ్చేసరికి హర్రర్ మేజ్ అని ఒకటి ఉంది. ఈ హర్రర్ మేజ్ వచ్చేసరికి నాకు తెలిసి పిల్లల్ని భయపెట్టడానికి డిఫరెంట్ సడన్గా వచ్చే బొమ్మలు ఉంటాయి అనుకుంటున్నా. అలాగే ఈ పక్కన వచ్చేసరికి కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ అరేంజ్ చేసినట్టుంది. ఎవరైనా కొనుక్కొని తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ బోట్స్ రైడ్ అనే ఉంది. దీని లోపల ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ లోపల చూస్తే కనుక ఒక స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉందన్నమాట. అలాగే బోట్స్ ఉన్నాయి. పిల్లలు పెద్దలు బోట్ రైడ్ ఫన్ని ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడేలా ఉంది చూస్తుంటే కనుక. ఇక్కడ దీనికి సపరేట్గా మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ బయటకు వచ్చి చూస్తే నేను చెప్పాను కదా, ఇక్కడ ఫంక్షన్ హాల్ జరుపుకోవడానికి ఒక మంచి రెస్టారెంట్ టైప్లో కూడా ఇంకోటి ఉందని. ఇదనమాట. ఇక్కడ చూస్తే కనుక ఓపెన్గా టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేయబడి ఉందన్నమాట. ఇది ఎవరైనా సపరేట్గా ఈ థ్రిల్ సిటీలో వాళ్ళకి సంబంధించిన ఈవెంట్ కానీ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేసి పెట్టి ఉన్నాయన్నమాట దీనిలో. ఇదండి సంగతి. థ్రిల్ సిటీ మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు వస్తే కనుక మీరు సరదాగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మేము ఉంటున్న టైంలో పైన ఒక నిజమైన హెలికాప్టర్ వెళ్తుందన్నమాట. జస్ట్ మీకోసం ఆ వీడియోని క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Please like and subscribe my channel. Search in YouTube Life Lens 365 by Mohan Krishna.